చిచ్చి వాళ్ళ కూడా కాఫీ కలపడం ఎట్రా రాను రాను దీనికి చాదస్తం ఎక్కువైపోయింది. అదే చాదస్తం అన్నారు, పీసిన తనం అంటారు. అవునవునరా ఇది రాను రాను కోటా శ్రీనివాసరావు చెల్లెలా తయారవుతుందిరా. ఏంటో అంటున్నారు? అబ్బాయి ఏం లేదు, నేను జిలేబీ ఏదో మాట్లాడుకుంటున్నావులే. సరే గాని కాఫీ ఎలా ఉంది? అబ్బా అది అది అడిగేది మిమ్మల్ని అండి. అంటే అది చెప్పవేంట్రా సత్తిగా? ఏం లేదు, కాఫీ బ్రహ్మాండంగా ఉంది, సూపర్ ఉంది, చాలా బాగుంది. ఆ మొక్కేదో ముందుగా చెప్పొచ్చు కదా. మీకోసం ఉప్మా రెడీ చేస్తున్నా. జాగ్రత్త అయ్య గారు, ఆ ఉప్మాలో రవ్వు ఉండదు. మరేముంటుందిరా? నాకేం తెలుసండి, సస్పెన్స్. ఈ కాఫీలో ఎంత దరిద్రంగా ఉంటే ఇంకా ఉప్మా ఇంకెంత చెడ్డాలుగా ఉంటుందో. అబ్బబ్బబ్బా, పొద్దు పొద్దున ఏంటి మీ కాకోలా? ఇదిగో చూసారా, కాకి అంటుంది. ఆ ఉప్మా తిని మీరు గానపోతే మీ పిండని ఏ కాకి కూడా ముట్టదు. నువ్వు నోర్మోయ్. ఏంటి నన్నే నోర్ము అంటారా? ఎంత గుండె ధైర్యం, ఎంత కండ కావడం మీకు? అబ్బా దండం, నీకు దండం. నేను అన్నది నిన్ను కాదు, ఇదిగో ఈ జిలేబీ గాడి. ఆ, అది బతికిపోయారు, లేదంటేనా చచ్చూరుకునేవారు. ఆ ఉప్మా తిన్నాక ఎలాగో సచ్చూరుకుంటారు లేండి. ఏంట్రా అన్నా? ఏం లేదు అమ్మగారు, చూస్తున్నా, అన్నీ చూస్తున్నా. ఈ మధ్య నీకు పాకం బాగా ఎక్కువైందిరా జిలేబీ.